గణేష్ ఎలా ఉన్నారు ఫ్యామిలీ నేను మీరు చాలా మంచిగా ఉంటారు. సో ఈ రోజు అయితే ఫైనల్గా నేను ఖైరతాబాద్కు అయితే వెళ్తున్నాను. నేను మీకు నెక్స్ట్ బ్లాగ్స్లో అయితే చెప్పినాక నాకైతే అక్కడ పిలిచారు, రాజ్ కుమార్ అన్న అయితే అక్కడ నాకు పిలిచారు. సో అలా అనేసి నేనైతే ఈరోజు అక్కడికి వెళ్తున్నాను. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాయి అండ్ అలాగే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాను. సో ఇప్పుడైతే ఇంకా కొద్దిసేపట్లో అయితే నేను నా డాడీ అండ్ మా మమ్మీ ముగ్గురం అయితే వెళ్తున్నాం కదా. ఆడ మొత్తం వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది. స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. సో ఇప్పుడైతే మాటలాగా ఉంటా, మొత్తం వీడియో అయితే చూపెడతా. నేనైతే అక్కడికి వెళ్ళడానికి చాలా ఎక్సైటెడ్గా అయితే ఉండే. యాక్చువల్గా ఏంటంటే నేను ఇంటికి వచ్చినాక ఇదైతే రికార్డ్ చేస్తున్నాను. నేను అన్ఎక్స్పెక్టెడ్గా అయితే అంతా జరిగింది కదా, అసలు నేను అనుకోలేనట్టు అయితే అక్కడ నాకు ఏమేమి అయింది ఆడ మొత్తం నేనైతే మీకు క్లిప్స్ ద్వారా రికార్డ్ చేసి అయితే చూపెడుతున్నాను. సో మొత్తం అయితే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థం అయిపోతుంది. సో ఇప్పుడైతే చూసేయండి మొత్తం. నేనైతే కదా మీకు వ్లాగింగ్ స్టార్టింగ్లోనే చెప్పినాక నేను నా డాడీ నా మమ్మీ ముగ్గురం అయితే వెళ్తున్నాం అనేసి. సో అలానే మేము ముగ్గురం అయితే ట్యాంక్ బండ్ సికింద్రాబాద్ సైడ్స్లో అయితే వచ్చేసినాం కదా. సో అప్పుడే నేనైతే రాజ్ కుమార్ అన్నకైతే ఫోన్ చేసి చెప్పేసినాము మేము వస్తున్నామని. యాక్చువల్గా ఏంటంటే నేను రేపు వెళ్ళాను, మీకైతే వీడియో అంటే నిన్న వెళ్ళాను, మీకైతే వీడియో ఒక్కరోజు లేట్ అయితే వస్తుంది. అండ్ ఇంకోటి అయితే చూసుకోవచ్చు, నేనైతే కొంచెం రికార్డ్ క్లిప్స్ అయితే చేశాను. యాక్చువల్గా ఏంటంటే నేనైతే ఖైరతాబాద్కి జస్ట్ గణేశుడు కూర్చోబెడతారు కదా, సో అప్పుడు వెళ్తాను. కానీ నాకు ఇన్వైట్ చేశారనేసి నేనైతే గణేశుడు కూర్చోబెట్టకపోయినా ఆడ బిల్డింగ్ కాడ అయితే పోవడానికి చాలా ఎక్సైటెడ్గా అయితే ఉండే. యాక్చువల్గా అంటే ఆడ బ్యాక్ సైడ్లో వినాయకుని గుడి అయితే ఉంది కదా, సో అదే. సో చూసుకోవచ్చు నేనైతే ఈ నుంచి కెమెరా అనేది ఆన్ చేశాను మీకు చూపెట్టడానికి. సో ముందైతే కదా ఈడనే మన 70 అడుగుల భారీ వినాయకుని అయితే ఈసారి కూర్చోబెట్టారు. పోయినసారి 70 ఉండే, ఈసారి 61 ఫీట్స్. ఒక అడుగు అయితే ఈసారి తగ్గించినారు. వీడియో అనేది ఇంకా చాలా ఎక్సైటెడ్గా అయితే ఉంది. నేనైతే ఖైరతాబాద్ గణేశుని కమ్యూనిటీ మెంబర్స్తోని అందరితోనైతే కలిశాను, మీకైతే ఈ వీడియోలో చూపెడతాను. సో అందుకనేసి మొత్తం వీడియో అయితే చూడండి. సో చూసుకోవచ్చు కదా మేమైతే ఈ బిల్డింగ్ కాడ వచ్చినాక కొంచెం వెయిట్ అయితే చేసాము. ఇంకోటి కదా అక్కడైతే మేము పోయినాక కొద్దిసేపు అయితే వెయిట్ చేసాము ఆడిన. ఎందుకంటే రాజ్ కుమార్ అన్న కొంచెం అయితే బిజీ ఉన్నాడు ఆ రోజు. ఎందుకంటే మన గణేశుడిని మళ్ళీ నిమజ్జనం అయిపోయినాక 10 days తర్వాత మళ్ళీ బయటికి తీసినారు కదా. సో అప్పుడైతే డిస్మాలిష్ చేస్తున్నారు గణేశుడికి. సో అలానేసి కొంచెం బిజీ ఉన్నాడు అన్న. ఆయన మన కోసం అయితే వచ్చారు. సో చూసుకోవచ్చు కదా మేమైతే ఫైనల్గా వచ్చేసినాం. సో దాని తర్వాతకి మాకైతే కొద్దిసేపు అయినాక లోపటైతే కూర్చోబెట్టారు చైర్స్ తీసుకొని. చాలా అంటే చాలా సమానం అయితే ఇచ్చారు కదా అక్కడైతే మాకు. అండ్ ఇంకోటి నా మమ్మీ డాడీ నుంచి అండ్ అలాగే నాతోని కొంచెం క్వశ్చన్స్ అడిగినారు అండ్ అలాగే మాట్లాడినారు. సో దాని తర్వాతకైతే సమానం అయితే చాలా ఫ్రెండ్లీగా అయితే ఉంటారు కదా, చాలా మంచిగా మాట్లాడారు. సో అక్కడ రాజన్న వాళ్ళ వైఫ్ ఉండే అండ్ అలాగే వాళ్ళ బాల్ గణేష్ అని చాలా మందికి తెలిసి ఉంటుంది అనుకొని స్పెషల్లీ ఆయన వల్లనే గైడ్ మనకు అక్కడ పిలిచారు. సో బాల్ గణేష్ ఏం చేశాడంటే, బాల్ గణేష్ అయితే నాకంటే ఇంకా చాలా చిన్నగా ఉంటాడు కదా ఏజ్లో. అయితే నేను ఇక్కడ ఒక క్లిప్ పెడతాను, ఈ క్లిప్ తర్వాతకి బాల్ గణేష్ అయితే అసలు ఆయన మన వీడియో చూశాడు. దాని తర్వాతకి వాళ్ళ మమ్మీకి చూపెడితే అయితే వాళ్ళు రాజ్ కుమార్ అన్నకైతే చూపెట్టినారు. సో అలా అనేసి రాజ్ కుమార్ అన్న అయితే సందీప్ అన్నని అడిగినారు. మన హైదరాబాద్ యాక్టివిటీస్ ఛానల్ ఉంటుంది సందీప్ అన్నకి. సో వాళ్ళని అడిగితే మన గురించి వాళ్ళకి తెలిసింది. లేకపోతే మనం మరీ అంత ఖైరతాబాద్ వరకు అయితే మనం వెళ్ళలేకపోతుండే వినాయక చవితి తర్వాతకి. అండ్ అలాగే వాళ్ళు మనకి ఏమేమి ఇచ్చారు మొత్తం అయితే ఈ వీడియోలో చూపెడతా. సో కదా మీరు చూస్తున్నారు కదా ఒక క్యూట్ బాయ్ అయితే ఉన్నాడు కదా. సో ఈయననే కదా బాల్ గణేష్ అని చెప్తున్నా కదా. సో ఈయన పేరే బాల్ గణేష. ఈయన అయితే ఫస్ట్ మన వీడియో చూశాడు కదా. అండ్ ఇంకోటి ఈయనైతే ఒక్కటే గణేశుడి పిక్స్నే పట్టుకుండు, అంటే గణేశుడి పిక్చర్నే పట్టుకుండు మొత్తం నేను చూస్తున్నప్పటి నుంచి. అండ్ దాని తర్వాతకైతే ఫైనల్గా రాజ్ కుమార్ అన్న అయితే శాల్వా కప్పాడు. అండ్ దాని తర్వాతకి ఈ అంకుల్ అయితే మనకి రుద్రాక్షమాల, అంటే మన గణేశుడికి 1,00,000 రుద్రాక్షమాల అయితే పెట్టారుగా. సో అది మనకైతే ఇచ్చారు. అది మాల చూడగానే నేనైతే చాలా లక్కీ ఫీల్ అయినాను. అంకుల్ అయితే నాకు చెప్పాడు గణేశుడి మెడలో వేసిన మాల అయితే. సో చూసుకోవచ్చు మనకు బాల్ గణేష్ అయితే గణేశుడిని ఒక ఫోటో అయితే ఇచ్చాడుగా. సో చూసుకోవచ్చు కదా మన ఈసారి గణేశుని ఫోటో అయితే అది. అండ్ దాని తర్వాతకైతే నా మమ్మీని డాడీని అందరినీ పిలిచారు గైస్, చాలా గౌరవంగా సమానంగా అయితే. అండ్ ఇంకోటి లడ్డు ఇట్లా ఇచ్చారు గైస్, గణేశుడు ప్రసాదం లడ్డు ఇచ్చినారు. నా కోసం ఇది చాలా ప్రౌడ్ అండ్ అలాగే హ్యాపీ మూమెంట్. అసలు ఎప్పటికీ ఎక్స్పెక్ట్ చేయలే నాకు అక్కడ పిలుస్తారని.
అండ్ అలాగే సమ్మానం చేస్తారని. నేనైతే 2 years నుంచి చేస్తున్నాను. ఈ ఇయర్ అయితే కొంచెం ఇంకా చాలా హార్డ్ వర్క్ చేసి ఇంకా చాలా బెటర్ లుక్ అయితే తెప్పించినాను. సో కమ్యూనిటీ అందరు కమ్యూనిటీ వాళ్ళకైతే నేను చాలా చాలా థ్యాంక్స్ అయితే చెప్పుతున్నాను. అండ్ నేను ఇంటికి వచ్చినాక ఒక్కసారి అయితే మీకు చూపెడదామని వాళ్ళు మనకి ఏమేమి గిఫ్ట్స్ అయితే ఇచ్చారు కమ్యూనిటీ మెంబర్స్ అయితే. స్పెషల్ థ్యాంక్స్ అయితే రాజ్ కుమార్ అన్నకి, అండ్ అలాగే దానికంటే ఎక్కువ స్పెషల్ థ్యాంక్స్ అయితే మన బాల్ గణేష్కి. అందరైతే కమెంట్లో బాల్ గణేష్కి థ్యాంక్స్ అని చెప్పండి. సో ముందు అయితే ఒక మన గణేష్ మ్యాథ్కి సంబంధించి పోర్ట్రేట్ అయితే ఇచ్చారుగా, సో చూసుకోవచ్చు. గణేష్ ఉత్సవ్ కమ్యూనిటీ అని రాసి ఉంది పైన. సో ఈసారి మన గణేషుని పిక్. నేను ఒక్కటే కోరుకుంటాకైతే దేవుడితో నా యూట్యూబ్ ఫ్యామిలీ ఏమైనా అనుకున్నా అవ్వకైతే వాళ్ళకి అయిపోవాలి, అండ్ అలాగే అంతా మంచిగా జరగాలి. అండ్ తొందరగా 25,000 కంప్లీట్ అయిపోవాలనేసి చూసుకోవచ్చు కదా. లడ్డు ప్రసాదం మీరందరైతే తినేసేయండి. చాలా అంటే చాలామంది లడ్డు ప్రసాదం కోసం అయితే చూస్తారు, మాకు దొరకాలని. కానీ ఫైనల్గా నాకైతే దొరికింది. వినాయక చవితి తర్వాతకైతే లడ్డు ప్రసాదం అయితే దొరికింది. అండ్ ఈసారి అయితే నేనైతే చూస్తున్నాను రుద్రాక్షమాల ఏ రోజు ఇస్తారని. నేను ఆ రోజే కైతాద్ గణేశుడి దగ్గర వద్దామని అనుకున్నాను. కానీ నాకైతే వినాయక చవితిలో రుద్రాక్షమాల అయితే యాక్చువల్గా దొరకలేదు. అంటే ఏ రోజు ఇచ్చినా మాకు తెలియదు. కానీ ఆయన నాకైతే అక్కడ పోయినాక నాకు రుద్రాక్షమాల అయితే దొరికింది. చూసుకోవచ్చు కదా ఎలా ఉంది రుద్రాక్షమాల. అన్ని ఒరిజినల్ రుద్రాక్షలు కదా. మన కైతాద్ గణేశుడికి 1,00,000 రుద్రాక్షమాల అయితే సమర్పిస్తారుగా. సో అదే రుద్రాక్షలు నాకైతే వాళ్ళు చెప్పినారు, అవే రుద్రాక్షలు అనేసి. అండ్ చూస్తే బిట్ట చాలా ఒరిజినల్ రుద్రాక్షలు అయితే ఉన్నాయి గైస్, చూసుకోవచ్చు. ఈ రుద్రాక్షల మాల అయితే మనం కానీ వినాయకునికి ఫోటోకి పెడదామని చూస్తున్నాం. కానీ నవరాత్రి ఫస్ట్ డే పెడదామని. అండ్ ఇంకోటి నేను నవరాత్రికి సంబంధించి మన దుర్గామాత కూర్చోబెడతారుగా ఖైరతాబాద్లో, అప్పుడు బిట్ట వెళ్తాను. ఎందుకంటే ఈరోజు మన రాజ్ కుమార్ అన్న అయితే చాలా బిజీ ఉండే, గణేషుడిని తీస్తున్నారు కాకైతే మళ్ళీ డిస్మాలిష్ చేయడానికి. సో అలానేసి కొంచెం బిజీ ఉండే రాజ్ కుమార్ అన్నగిన. సో అలానేసి ఎక్కువసేపు మాట్లాడాలి. అండ్ ఇంకోటి శాల్వా కప్పిండ్గా, సో అదే. అండ్ ఇంకోటి వాళ్ళైతే చెప్పినారు గణేశునికి శాల్వాతో కవర్ చేయమని. సో అలానేసి నేనైతే కవర్ చేస్తున్నాను. అండ్ అది ఇంకోటి అక్కడైతే అందరు కమ్యూనిటీ వాళ్ళైతే వచ్చారు నేను అనుకొని. అక్కడ ఇంకో అంకుల్ అయితే ఉంటాడు, సందీప్ అంకుల్ అనేసి. మన హైదరాబాద్ యాక్టివిటీస్ అన్నా కాకుండా ఇంకో సందీప్ అంకుల్ అని కమ్యూనిటీలో అయితే ఉంటారు. వాళ్ళు బిట్ట వచ్చారు, వాళ్ళ అక్క బిట్ట వచ్చారు. ఇద్దరు నేనైతే కాలు ముట్టుకుని నాకు ఆశీర్వాదాలు అయితే ఇచ్చారు కదా మంచిగా. నువ్వు చదువు అండ్ అలాగే గణేశుని ఇంకా మంచిగా చేయని ఆశీర్వాదం ఇచ్చారు. వాళ్ళ అందరు కమ్యూనిటీ వాళ్ళ అందరైతే నాకు చెప్పారు నువ్వు 8th క్లాస్లో చదువుతాను అడిగినారు. సో నేను 8th చెప్తే చాలా గ్రేట్గా అయితే అనుకున్నారు కదా. వాళ్ళైతే 8th క్లాస్లో చదివి నేను గణేశుని చేస్తున్నాను. సో వాళ్ళు ఏమనుకున్నా అంటే నేను అంటే చదువుకుంటా గణేశుని ఎలా వేస్తున్నా ఒక డౌట్ అయితే ఉండే. కానీ నేనైతే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను నేను స్కూల్కి వచ్చినాక గణేశుని వర్క్స్ అనేవి చేసుకుంటా అనేసి. సో వీడియోలు అనిపించింది తప్పకుండా కమెంట్ బాక్స్ అయితే చెప్పండి. అండ్ ఇంకోటి మీ సపోర్ట్ వల్లనే మన వీడియో అయితే ఖైరతాబాద్ చేరికింది. బాల గణేశుడు అయితే మన వీడియో చూశాడు. సో ఇలాగే సపోర్ట్ అయితే చూపెడుతూనే ఉండండి కదా. మన వీడియో ఇంకా చాలా మంది దగ్గర అయితే చేరుకోవాలి. సో ఈ వీడియోలో స్పెషల్ థ్యాంక్స్ అనేది మన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీకి అండ్ అలాగే మన బాల్ గణేష్కి. వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి కమెంట్లో జై శ్రీ టైప్ చేయండి. ఎలా అనిపించింది? టాటా బాయ్.